ఎన్నికల నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకు అనువైన ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పంచాంగకర్తల వద్దకు పరుగులు తీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. దాంతో అభ్యర్థుల్లో హడావిడి మొదలైంది. నామినేషన్లు వేయడానికి మంచి ముహూర్తాల అన్వేషణలో పడ్డారు. ముహూర్తాల కోసం అభ్యర్థులు పంచాంగకర్తలు, జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. దాంతో వారికి డిమాండ్ పెరిగింది. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కో స్థానం నుంచి దాదాపు 5-6 అభ్యర్థులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థుల జాతకం, నక్షత్రం ఆధారంగా కొందరు జ్యోతిష్యులు ముహూర్తాలు పెడుతున్నారు. పంచాంగకర్తల అభిప్రాయం ప్రకారం ఈ నెల 18, 20, 22, 25 తేదీలు మంచివిగా చెబుతున్నారు. ఈ నెల 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం వచ్చే ముహూర్తమైతే అన్ని జాతకాలు, నక్షత్రాల వారికి సరిపోతుందని పంచాంగకర్తలు అంటున్నారు. వాస్తవానికి నామినేషన్ల ప్రక్రియ మొత్తం 8 రోజులు కొనసాగాల్సి ఉండగా ఈ నెల 23, 24 తేదీలు సెలవు రోజులొచ్చాయి. దాంతో 6 రోజుల పాటే నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ 6 రోజుల్లోనే తమకు అనువైన ముహూర్తాల కోసం అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. సోమవారం త్రయోదశి, 20వ తేదీ పౌర్ణమి, 22వ తేదీ విద్య, 25వ తేదీ పంచమి ముహూర్తాలు చాలా బాగున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సోమవారం త్రయోదశి ఆ రోజున చాలా మంచి రోజు. సమయం 2:09 పగలు నామినేషన్ వేయడానికి చాలా బాగుంది. 20వ తారీఖు పూర్ణిమ, పుబ్బా నక్షత్రం, సమయం 1:53 మంచి శుభముహూర్తము. కర్కాటక లగ్నం చాలా విశేషమైంది. చంద్రుడు దానికి అధిపతి. తర్వాత 22వ తారీఖు విదియ, శుక్రవారము, హస్తా నక్షత్రము, సవితాదేవత గాయత్రి అమ్మవారు దానికి అధిపతి. ఆ రోజున 1:52 మంచి శుభముహూర్తము వచ్చింది. 25వ తారీఖు పంచమి సోమవారము, అనురాధ నక్షత్రము, 1:45 శుభముహూర్తము. మరోపక్క కొందరు అభ్యర్థులు ఇప్పటికే ముహూర్తాలు చూసుకుని ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ఇక నామినేషన్లు సైతం మంచి ఘడియల్లో వేస్తే తమకు కలిసి వస్తుందని నమ్ముతున్నారు. రేపటి నుంచి సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతూ ఉండడంతో కృష్ణా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 6 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 23, 24 తేదీలు సెలవు దినాలు కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించబోమని, ఇది అభ్యర్థులు గమనించాలని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ ఇంతియాజ్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశారు అనే దాని మీద మనతో మాట్లాడడానికి కలెక్టర్ ఇంతియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సార్, 18వ తేదీ నుంచి నామినేషన్స్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమవుతుంది. అసలు ఎటువంటి చర్యలు చేపట్టారు దానికోసం? 18వ తేదీ ఉదయం 11 గంటలకు మనకు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది 25వ తేదీ వరకు 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ప్రతిరోజు 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్ఓ ఆఫీస్ ఆవరణలో అభ్యర్థి ఓన్లీ 3 అభ్యర్థికి సంబంధించిన 3 వెహికల్స్ మటుకే మనకు అలౌ చేయబడతాయి. దానికి అనుమతి ఉంటుంది. అంతకంటే ఎక్కువ వెహికల్స్ అలౌ చేయరు. అలాగే ఆర్ఓ ఛాంబర్లోకి నామినేషన్ వేయడానికి 5 మంది పర్సన్స్ని అలౌ చేస్తారు. 5 మంది అంటే ఇంక్లూడింగ్ అభ్యర్థితో సహా 5 మందిని మనకు లోపలికి పర్మిషన్ ఉంటుంది. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే 23, 24 తేదీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు నామినేషన్లు స్వీకరించబడవు. సో వీళ్ళు 18 నుంచి 25 తేదీ లోపల మనకు నామినేషన్స్ వేయడానికి అన్ని చర్యలు చేపట్టాము. ఇటు మనకు ఆర్ఓ ఆఫీసుల దగ్గర పోలీసు మనకు బలగాల ఏర్పాటు కూడా చేసుకున్నాము. సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ,
ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేపడతాము. బ్యారికేడింగ్ కూడా ఉంటుంది. సో అభ్యర్థి నామినేషన్ వేసే అభ్యర్థి తన పూర్తి సమాచారంతో అంటే నామినేషన్ ఫారంతో పాటు అఫిడవిట్ కూడా టోటల్గా ఫిలప్ చేసుకొని రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అంటే అక్కడికి వచ్చే అభ్యర్థుల కోసం ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎందుకంటే ర్యాలీలు అలాంటివి కూడా అనుమతించే అవకాశం ఉందంటారా? ర్యాలీలకు కానీ పబ్లిక్ మీటింగ్స్కి కానీ ఇలా ప్రొసెషన్స్కు వీటన్నిటికీ వెహికల్స్కి వాళ్ళు ముందుగానే ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి పర్మిషన్ ఇవ్వబడిన వెహికల్స్కే అక్కడికి అలౌ చేయడం జరుగుతుంది. మరి పర్మిషన్ లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి మరి ఇబ్బంది లేకుండా ముందుగానే వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి. తర్వాత ఈ 100 మీటర్ల లోపల మనకు ఆర్ఓ ఆఫీస్ ఆవరణలో 3 వెహికల్స్ అలౌ చేయబడతాయి. అంటే మొత్తం ఎన్ని ఆర్ఓ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు? ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, అలాగే పార్లమెంట్కి ఏమైనా సపరేట్గా ఎక్కడైనా ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు 16 మనకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఆర్ఓతో పాటు ఒక డెసిగ్నేటెడ్ ఏఆర్ఓ కూడా ఉంటారు. అంటే ఒకవేళ ఆర్ఓ లేకపోతే ఆయన తరఫున ఏఆర్ఓ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో మచిలీపట్నానికి కలెక్టర్, విజయవాడ పార్లమెంట్కి జాయింట్ కలెక్టర్ మనకి ఆర్ఓగా వ్యవహరిస్తారు. నాకు ఏఆర్ఓగా అక్కడ డిఆర్ఓ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి జిల్లా కేంద్రంలో మచిలీపట్నంలో నేను లేకపోతే నా తరఫున డిఆర్ఓ మరి నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే ఇక్కడ విజయవాడలో జాయింట్ కలెక్టర్ తరఫున మనకు పీఓ ఎస్ఎస్ఏ ఏఆర్ఓగా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు. సో ఒకవేళ జాయింట్ కలెక్టర్ తీసుకోకపోతే వారు తీసుకుంటారు. ఎంతమంది సిబ్బందిని మొత్తం కూడా దీనికోసం డిప్యూట్ చేసుకున్నారు? మొత్తం పోలింగ్ సవ్యంగా జరగడానికి మొత్తం ఎన్నికల కోసం 25,000 మంది సిబ్బందిని జిల్లా వ్యాప్తంగా మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు సుమారు జిల్లాలో 50 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 50 మనకు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే చెక్ పోస్టుల టీమ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. పోలింగ్ రోజు 24,000 మంది సిబ్బంది పోలింగ్ డ్యూటీస్కి హాజరవుతారు. ఇది పరిస్థితి. ఏదైతే నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించామని చెప్తున్నారు. రేపు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అన్ని చోట్ల ఏదైతే ఆర్ఓ సెంటర్స్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసామో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. అయితే 2 రోజులు సెలవులు రావడం ఇవన్నింటిని కూడా అభ్యర్థులు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆ 2 రోజులు ఎటువంటి నామినేషన్ స్వీకరించమని చెప్పి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెబుతున్నారు. అట్లాగే పోలింగ్ కోసం ప్రత్యేకంగా 24,000 మంది బందోబస్తును కూడా ఏర్పాటు జరిగిందని కలెక్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.